మిత్రమా, కొందరేమంటే మన జీవితంలో అర్ధమేరగడ్డ కోసి తినండే దినముంటుంది. ఏమిటికంటే ఒక్కొక్కరిపై పోగేయాలా అని, ఏమన్నా బిడ్డల కోసం ఏమైనా చేసుకోవాలా అనేది మనకి ఉంటుంది. ఒకే నైటీని 5 ఏండ్లు వేసి ఉంటాము. ఎలాంటే పదే పదే బట్టలు తీసుకుంటే అయ్యేలే, ఉడిపిస్తే ఏమిటికన్నా అవుతుంది అని ఒకే పెట్టికొట్ని 10 ఏండ్లు వేసినా వేస్తాము. మన బుద్ధిమంతాను అదంతా చెప్పేకయ్యలే. ఇట్లే చేసి రూపాయికి పోగేసి నువ్వేమన్నా ఒక మంచిది చేసుకుంటువి అనుకో, నువ్వేం చేస్తావి అనేది ఎవరు జనాలు చూసలే. రేపు పొద్దున్నే నువ్వేమైనా ఒక అరసయ్యలు పాస్తి సంపాదించుకోండవు, నీకి నీ బిడ్డలకి ఉండేకి ఒక ఇల్లు సంపాదించుకోండవు అన్నవాడు మాత్రము జనాలు నిన్ను ఊరికి ఏడ్చలే. ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు నిన్ను. అరే దీనికి ఆటని ఇంకా వచ్చే అమౌంట్, ఇది వ్యభిచారియా, ఇది ఎట్లు సంపాదించిండొచ్చు. ప్రతి ఒక్కటి కుక్కలు మరగనట్లు మరుగుతారు. నువ్వేం కష్టపడిండవు అనేది ఎవరు చూసలే. నీకు ఆటని ఇంకా వచ్చే అనేదాన్ని మాత్రం క్వశ్చన్ చేస్తారు. కష్టం మీది, ఆ కష్టంకి తగమైనట్ల దేవుడు ప్రతిఫలం ఇచ్చిండాడు మీకు. జనాలు ఏమన్నా మరగని.